నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏదైనా కొత్తగా ఆలోచించాలి, భిన్నంగా చేయాలి, వైవిధ్యభరితంగా ఉండాలి. అప్పుడే గుర్తింపు లభిస్తుంది, 10 మంది చేత అభినందనలు పొందుతారు. అయితే ఆ చేసే పని వల్ల చేసే వాళ్లకు ఉపయోగం ఉండాలి, చేయించుకున్న వారికి ప్రతిఫలం చేకూరాలి. ఆధునికంగా అభివృద్ధి చెందుతున్న మన దేశంలో ఇలాంటి ఆలోచనలను ఆచరించి చూపించాలి. వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా ఇలానే ఉండాలి అనుకోకూడదు. అందుకే ఎప్పుడూ పాత బాటలో నడిస్తే ఎదుగు బొదుగు ఉండదు. కొత్తగా చేయాలి అనుకున్నారు చెన్నైకి చెందిన మీనా గణేష్. తను చేసే పని నలుగురికి ఉపయోగపడాలనుకున్నారు, 10 మంది చేత మెప్పు పొందాలి అనుకున్నారు. అనేక విధాలుగా ఆలోచించి పోర్చియో మెడికల్ అనే సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ఇంటికే వైద్యం అనే కొత్త దారిని కనుగొన్నారు. మీనా గణేష్ అందిస్తున్న వైద్య సేవల గురించి మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. సొగసు చూడధర్మ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి సొగసు చూడధర్మ కార్యక్రమానికి ఓ యువతి కాల్ చేశారు. తన పేరు ప్రియాంక. తనకి ఎలాంటి లుక్ కావాలో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రియాంక. హలో. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చావు ప్రియాంక? ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీ. ఏం చేస్తుంటావు? స్టూడెంట్. ఓకే, మరి ఏ లుక్ కోరుకుంటున్నావు? ఇండో వెస్టర్న్. ఇండో వెస్టర్న్. ఎప్పుడు ఇలా మోడర్న్ గా ఉండి ఇండో వెస్టర్న్ చూడాలనుకుంటావా? అవును. మరి నీ లుక్ కోసం మనం వచ్చేసాము దిల్సుఖ్ నగర్ లో ఉంటున్న ఇందిరా అగర్వాల్ బ్యూటీ పార్లర్ కి. ఇక్కడ బ్యూటీ ఎక్స్పర్ట్ ఇందిరా గారు ఉన్నారు. నీకు ఎలాంటి హెయిర్ స్టైల్, నీకు ఎలాంటి డ్రెస్, ఎలాంటి మేకప్ సూట్ అవుతుందో తన్ని అడిగే తెలుసుకుందాం. ఓకేనా? ఓకే. నమస్కారం ఇందిరా గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? ఫైన్, చాలా బాగున్నాను. తిన పేరు ప్రియాంక. మా కార్యక్రమానికి కాల్ చేశారు. ఓకే. సో తినకి ఇండో వెస్టర్న్ లుక్ కావాలంట. షూర్. మరి మీరేం సజెస్ట్ చేస్తారు? యా, ఇండో వెస్టర్న్ లుక్కి అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇండియన్ కమ్ వెస్టర్న్ లుక్. తో వాళ్ళ డ్రెస్ చూస్తే వాళ్ళ డ్రెస్ కూడా ఆల్రెడీ ఇండో వెస్టర్న్, కలర్ అంటే ఇండియన్స్ ఉన్నాయి, బట్ ప్యాటర్న్స్ అంటే చాలా మంచి వెస్టర్న్ లాగా ఉన్నాయి. సో అట్లాగా వాళ్ళకి మేకప్ కూడా చాలా మినిమం ఇస్తాం. మినిమం మేకప్ ఇచ్చి హెయిర్ స్టైల్ కొద్దిగా మంచి ట్రెండీ లుక్ ఇస్తాం హెయిర్ స్టైల్కి. ఓకే, మరి స్టార్ట్ చేస్తారా? షూర్. మరి ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ క్లీన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేద్దాం. తర్వాత నీట్ బేస్ చేద్దామండి. ఓకే. ఇప్పుడు శుభశ్రీ బేస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఐ మేకప్ స్టార్ట్ చేస్తాం. అవునండి, బేస్ వల్ల ఐ సర్కిల్ కూడా కవర్ అయిపోయింది. అండ్ ఐ షేడ్ ఎలాంటివి ప్రిఫర్ చేస్తాం? ఇప్పుడు మేము లుక్ అంటే ఇండో వెస్టర్న్ లుక్ ఇస్తాం కదా, సో దానికి ఆ డ్రెస్ కలర్ షేడ్ తీసుకున్న తర్వాత మంచిగా స్మోకీ ఐస్ ఇస్తాం. స్మోకీ ఐస్ బాగుంటుంది, పార్టీకి కూడా చాలా బాగుంటుంది కదా స్మోకీ ఐస్. ఎస్. శుభశ్రీ ఇప్పుడు ఐ మేకప్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ వాళ్ళకి లిప్ కలర్ మళ్ళీ బ్లష్ చేస్తాం. ఓకే. లిప్స్టిక్ అండ్ ఏ కలర్ యూస్ చేస్తారు? లిప్స్టిక్ వాళ్ళకి డ్రెస్ కదా కొద్దిగా గోల్డెనిష్ మరూన్ ఇస్తాం. గోల్డెనిష్ మెరూన్ అండ్ బ్రైట్ గా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, మరి స్టార్ట్ చేయండి. శుభశ్రీ ఇప్పుడు మేకప్ అన్ని కంప్లీట్ మేకప్ అయింది.
తో చెప్పు ఎట్లా కనిపిస్తుంది? అసలు మాటలు వర్ణించడానికి ఇంకా చాలా కావాలి, మనకు టైం సరిపోదు. నిజంగా మీరు చాలా బాగా చేస్తున్నారండి. అండ్ ఫస్ట్ నుంచి కానీ అండ్ నీట్గా ఫినిషింగ్ అయిపోతుంది, నీట్గా ఫినిషింగ్ అవుతుంది అన్నారు కదా. సో స్టార్టింగ్ నుంచి గమనిస్తే అయితే ఫేస్ బేస్ కానీ అండ్ ఐ మేకప్ అండ్ లిప్స్టిక్లో మీరు వేసేది నాకు బాగా నచ్చింది. ఏంటంటే లిప్స్టిక్ వేసిన తర్వాత చాలా మంది షైనింగ్ కోసం గ్లాస్ వేస్తుంటారు, కానీ మీరు మాత్రం మీ తెలివి బాగా నచ్చింది. ఏంటంటే షిమ్మర్ యూస్ చేస్తారు, గోల్డ్ కలర్. సో షైనింగ్ వస్తుంది, ఎక్కువగా రిఫ్లెక్ట్ అవ్వదు, ఓవర్గా అనిపించదు. చాలా బాగుందండి, నిజంగా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు నెక్స్ట్ హెయిర్ స్టైల్ చేసిద్దాం. Okay. హెయిర్ స్టైల్ ఇప్పుడు అంటే మేమే లుక్ అంటే ఎప్పుడు చెప్పినా కదా ఇండో వెస్టర్న్ లుక్ అనుకున్నా. సో దానికి హెయిర్ స్టైల్ మంచి ఎక్కువ పర్ఫ్ ఇచ్చి మంచిగా కర్ల్స్ ఇచ్చి మెస్సీ లుక్ ఇచ్చి ట్రెండీ హెయిర్ స్టైల్ ఇచ్చేద్దాం. అండ్ తిన్న హెయిర్ కూడా కొంచెం థిక్ గానే ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మంచి కనిపిస్తే. ఓకే, మరి చేస్తారా? యా షూర్, స్టార్ట్ చేద్దాం. శుభశ్రీ, ఇప్పుడు మేకప్ హెయిర్ స్టైల్ కంప్లీట్ అయింది. చాలా చాలా బాగుందండి. హెయిర్ స్టైల్ మీరు అన్నట్టుగానే పఫ్ తీసి మెఫీ లుక్ అన్నారు కదా. సో ఈ మెఫీ లుక్లో అండ్ ఇప్పటివరకు చాలా వెరైటీస్ చూసాను, బట్ ఇది చాలా బాగుంది. మధ్యలో ఏదో ఫోల్డ్ చేసి పక్కకి ఇవన్నీ. అండ్ ఫైనల్గా ఈ ఎల్లో ఫ్లవర్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ మీరు అక్కడక్కడ లైక్ చిన్న డైమండ్స్ లా పెట్టారు, చాలా మంచి లుక్ ఇచ్చింది. అండ్ తన మేకప్ కూడా చాలా చాలా నచ్చేసింది. ఫైనల్గా ఇప్పుడు మనం డ్రెస్ చేంజ్కి వెళ్ళిపోవాలి. ప్రియాంక, డ్రెస్ చేంజ్కి వెళ్తావా? డ్రెస్ చేంజ్. శుభశ్రీ, ఇప్పుడు డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్, మేకప్ అన్నీ కంప్లీట్ అయింది. ప్రియాంకకి ఎలా ఉంటాయి లుక్? ఇంద్ర గారు చాలా చాలా బాగుంది, చాలా ముద్ద చేస్తుంది. ఇందాక కంప్లీట్ మోడర్న్ లుక్లో ఉండి సడన్ గా ఇలా ఇండో వెస్ట్రన్ లుక్ అనగానే ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా బాగుంది. అండ్ ఈ అమ్మాయి ఇలా ఏదైనా ఆడిషన్కి వెళ్ళినా ఈజీగా సెలెక్ట్ అయిపోతుందేమో. చాలా బాగుంది. ఫేస్ కట్ కూడా తన ఫేస్ కట్ కి తగ్గట్టు మీ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ అండ్ కాస్ట్యూమ్ కూడా అల్టిమేట్ అండి. చాలా చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సఖి కోరుకున్న లుక్ ని అందించినందుకు మీకు ధన్యవాదాలు. మై ప్లెజర్, థ్యాంక్ యూ. ప్రియాంక, నువ్వు చాలా బాగున్నావు తెలుసా. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి డ్రెస్ తీసుకోవాల్సిందే. చాలా క్యూట్ గా ముద్దుగా ఉన్నావు. అండ్ ఇలా నిన్ను చూస్తే మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షాక్ అవుతారు. అవును, ఎందుకంటే రెగ్యులర్ గా నువ్వు మోడర్న్ గా కనిపిస్తూ ఒక్కసారి ఇలా ఇండో వెస్టర్న్ లుక్ లో కనిపించేసరికి చాలా ఇంప్రెస్ కూడా అవుతారు కదా. ఓకే, మరి నువ్వు హ్యాపీయా? చాలా హ్యాపీగా ఉందా? ఓకే, చూసారు కదా సకలు. ప్రియాంక తను కోరుకున్న ఇండో వెస్టర్న్ లుక్ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మీరు కూడా ఏదైనా డిఫరెంట్ లుక్ ని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే మాకు కాల్ చేయండి. మాకు కాల్ చేయాల్సిన నంబర్ 04023535540. ఇది ఈనాటి సొగసు చూడతరమా. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే. మీనా గణేష్ సొంత ఊరు చెన్నై. తండ్రి రైల్వే ఉద్యోగం వల్ల దేశంలోని అనేక ప్రదేశాలను చూసే అవకాశం కలిగింది. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, ఐఏఎం కలకత్తా నుంచి పీజీడీఎం పూర్తి చేశారు. అలాగే అనేక ఉద్యోగాలు చేశారు. కొంతకాలం మైక్రోసాఫ్ట్లో పనిచేశారు. వేరే వారితో కలిసి కస్టమర్ ఎసెట్ అనే బీపీఓ సంస్థను ప్రారంభించి బాగా అభివృద్ధి చేశారు. తర్వాత దానిని వేరే సంస్థకు అమ్మివేశారు. ఐటీ సేవలందించే సంస్థను మొదలుపెట్టి దానిలోనూ ఇమడలేకపోయింది. మరికొంతకాలం అంతర్జాలంలో వ్యాపారాలు ప్రారంభించే వారికి సలహాలు, సూచనలు ఇచ్చే growthstory.in కూడా నిర్వహించింది. కానీ మీనా గణేష్కు ఎక్కడా తృప్తి కలగలేదు. ఏదో కొత్తగా చేయాలనే ఆలోచనలతో దాని నుంచి కూడా విరమించుకున్నారు. మరి మీనా గణేష్ పోటియో మెడికల్ని ఎలా మొదలుపెట్టిందో చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూసేద్దాం. నమస్కారం.
సఖి ఫ్యాషన్ కి స్వాగతం. సఖలు ఈ రోజు మనం ఉన్నాం అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ లో. అండ్ మనతో పాటు ఉన్నారు విజయ్ గారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ని మనకి ఏం పరిచయం చేయబోతున్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. మరి మా సఖలకి ఈ రోజు మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ఏం పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు మనం చూసే వెరైటీస్ అండి ఇక్కత్తులో వచ్చేసి డిఫరెంట్ వెరైటీస్ వస్తున్నాయి. అందులో ఇక్కత్ డిజైన్ లోనే ఎన్ని రకాలు వస్తున్నాయి అనేది మనం ఇప్పుడు చూస్తామండి. ఓకే ఓకే, ఇక్కత్తులోనే చాలా వెరైటీస్ వస్తున్నాయి. ఆ ఇక్కత్ డిజైన్స్ అన్ని మనం ఇప్పుడు చూస్తాం. ఓకే, ఇప్పుడు ఇది చూస్తే మనకు వచ్చేసి ప్యూర్ ఇక్కత్ పట్టు మీద వస్తుందండి. ఇది పట్టు అండి, పట్టు ఇక్కత్ పట్టులోనే ఇది చూస్తే మనకి కంప్లీట్ పింక్ కలర్ కాంబినేషన్ మీద మనం ఇచ్చాము. ఇందులో వావ్, మంచి కలర్ అండి, బ్లూ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మంచి పింక్ కలర్ కాంబినేషన్ మీద బ్లూ కలర్ మీద మనకి ఇక్కత్ మనకి డిజైన్ బుటీస్ వస్తుందండి. ఇది మనకి శారీ అంతా కూడా మన కంటిన్యూషన్ బుటీస్ అంతా ఇదే విధంగా వస్తుంది. అలాగే ఇది షోల్డర్ మీద చూసాడు కల్లా బ్లూ అండ్ గ్రీనిష్ మిక్స్ వచ్చేసి మనకి నెమలి పింఛం కలర్ అంటాము. అటువంటి కలర్ తో మనకి వచ్చేసి బార్డర్ అనేది డిజైన్ చేసుకున్నాము. ఇదంతా జరీ బార్డర్ లో కూడా మనకి ఇక్కత్ డిజైన్స్ వస్తుందండి. డైమండ్ షేప్ లో మనకి వస్తుంది. ఇది మనకి షోల్డర్ మీద వచ్చే బార్డర్. అలాగే దీంట్లో కింద వచ్చే బార్డర్ తీసుకుంటే ఇంకా పెద్దగా వస్తుందండి. ఇది ఒక బ్రైడల్ వేర్ లాగా ఉంటుంది ఈ సారీలో మనకి ఏంటంటే డిజైన్ లో. ఇందులో కూడా మనకి ఏంటంటే జరీ మొత్తం మీద వచ్చేసి మనకి ఒక డైమండ్ షేప్స్ లాగా మనం ఇక్కత్ డిజైన్ లైట్ గా మనం ఇచ్చామండి. కట్టుకున్నప్పుడు చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఒక బ్రైడల్ డిజైనర్ వేర్ ఇంత బాగుంది, కడితే ఇంకెంత మంచి లుక్ వస్తుంది. పళ్ళు అండి, ఇప్పుడు దీని పళ్ళు కూడా మనకి ఏంటంటే బ్లూ షేడ్స్ మీద తీసుకున్నామండి. బ్లూ షేడ్ మీద మనకి ఒక రిచ్ పళ్ళు ఇస్తున్నాం మనం. దీంట్లో ఈ విధంగా వస్తుంది పళ్ళు డిజైన్ అంతా కూడా మనకి చాలా రిచ్ గా ఉంటుంది అన్నమాట. మొత్తం కాంట్రాస్ట్ లో తీసుకున్నారు మొత్తం కదా. అవునండి. ఓకే, ఒక బ్లాక్ లాగా మొత్తం ఇక్కత్తు డిజైన్ వచ్చింది. ఇక్కడ గ్రీనిష్ షేడ్ వచ్చింది, కానీ చాలా చాలా బాగుందండి. మరి ఈ సారీ రేంజ్ ఎంత ఉందంటారు? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 9,900 రూపీస్ లో మనకు వస్తుందండి. 9,900. వావ్, కానీ చాలా చాలా బాగుందండి ఈ సారీ అయితే. అవునండి. సో మన నెక్స్ట్ సారీ చూపిస్తారా? ఓకే మేడం, ఈ సారీ చూద్దాం మేడం. ఇది వచ్చేసి ఇక్కత్తులో మనకు వచ్చేసి రాజ్కోట పటోలా డిజైన్ అంటారు. ఇది కూడా పటోలా అండి. ఇంత ముందు రాజ్కోట పటోలా అంటే దీని క్లాత్ కొద్దిగా ప్రత్యేకం అండి. ఇప్పుడు మనం చూసిన ఇక్కత్తు పట్టుకి ఈ క్లాత్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది. క్లాత్ లో వచ్చేసి మనకి ఆ పట్టే గానీ దాంట్లో ఫీల్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. రాజ్కోటకి పటోలాకి ఈ ఫీల్ అలాగా ఉంటుంది ఈ పట్టులో మనకు వచ్చేటి కల్లా. అలాగే కింద మనం చూస్తే మనకి ఫీల్ ఈ డిజైన్ అంతా చూడండి. ఈ విధంగా మనం సేమ్ పైన ఎలా ఇచ్చాము సేమ్ స్టైల్లో మనం రెడ్ కలర్ లో కింద ఇస్తూ మనం వచ్చేసి దీనిపైన ఒక ఫ్లవర్ డిజైనింగ్ అనేది మోటివ్స్ పెద్ద వచ్చాయన్నమాట. అవునండి, చాలా ఇది రాజ్కోట సారీస్. ఇక్కత్తులోనే మనకి ఇది ఒక రాజ్కోట డిజైనింగ్ అనేది ప్రత్యేకమండి. ఓకే, సో మరి దీని పళ్ళు ఎలా వచ్చిందండి? దీని పళ్ళు వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ లో మనం ఇస్తున్నామండి. మనం కింద బార్డర్ మీద ఎలా ఇచ్చామో సేమ్ స్టైల్లోనే మనకి పళ్ళు డిజైన్ కూడా మనకి అదే విధంగా వస్తుంది. ఓకే, నీట్ అండ్ సింపుల్ పళ్ళు అండి, ఎందుకంటే బాడీ మొత్తం డిజైన్ వచ్చింది. సో పళ్ళు కూడా ఎంత చక్కగా ఉందో చూసారా. చిన్న స్మాల్ బ్లాక్ ఇచ్చారు, అందులో పెద్ద మోటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్టర్నేట్ కలర్స్ లో ఇచ్చారు. సో మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? దీని బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇస్తున్నామండి. బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది మనకి. సో విత్ బార్డర్స్ ప్లెయిన్ ఇచ్చారు. సో మళ్ళీ మనం దీన్ని వర్క్ చేయించుకోవాలంటే చేసుకోవచ్చు. ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా బాగుంటుందండి. ఇలాంటి సారీస్ కి ఏంటంటే ఇటువంటి సారీస్ అన్ని కూడా చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుందండి. ఆఫీస్ యూస్ కానీ అఫీషియల్ మీటింగ్స్ కానీ ఇట్లాంటి వాటికి మనం కట్టుకెళ్ళాలి అంటే ఇటువంటి సారీస్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఆఫీస్ గెట్ టుగెదర్స్ ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు కొంచెం రిచ్ గా తయారవ్వాలి, అలా అని మరి హెవీగా కూడా ఉండకూడదు. సో అలాంటి అప్పుడు చాలా చాలా బాగుంటాయి. ఇంకా ఇవి ఒక రకంగా బ్రైడల్ కలెక్షన్ కూడా యూస్ చేయొచ్చు. తర్వాత ఏంటంటే ఈ క్లాత్ అనేది రాజ్కోటలో చాలా కంఫర్టబుల్ అండి. జర్నీస్ కి వాటికి కూడా ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు బయట వెళ్ళాలి అన్నప్పుడు కూడా ఇటువంటి సారీస్ యూస్ చేయొచ్చు అండి. అంటే జస్ట్ ఫ్లైట్ వెళ్ళాలి, మనము బయట వెళ్ళిన వెంటనే మనం మీటింగ్స్ కి వెళ్ళాలి, అటువంటి అప్పుడు కూడా ఇటువంటి రాజ్కోట పటోలా డిజైన్స్ అనేది మనం ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్లైట్ మనం కొంత సమయం మన జర్నీలో చేసినా కూడా నలగదు అనమాట. అవును, చాలా బాగుందండి. మీరు అన్నట్టు క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంది. సో మరి దీని రేంజ్ ఎంత ఉందండి? దీని రేంజ్ వచ్చి మనకి 6,900 రూపీస్ లో వస్తుందండి. 6,900. వావ్, చాలా చాలా బాగుందండి. మన నెక్స్ట్ సారీ చూపిస్తారా? నెక్స్ట్ సారీ చూద్దాం మేడం. ఇది వచ్చేసి మనకి ఉప్పాడ ఇక్కత్ అండి. ఉప్పాడలో ఇక్కత్. అవునండి, ఉప్పాడలో కూడా మనం ఇక్కత్ అనేది తయారవుతుంది ఇప్పుడు. అంటే ఉప్పాడ ఫ్యాబ్రిక్ డిజైన్ అంటే తయారీ కూడా ఇది ఉప్పాడలోనే తయారవుతుంది. ఇందులో మనం ఇక్కత్ డిజైన్ చూస్తామండి. ఇది వచ్చేసి దీంట్లో చూస్తే మనం మల్టీ కలర్ షేడ్స్ మనం ఇచ్చున్నామండి. ఇందులో అంతా కూడా చూడండి ఒక కటారీ డిజైన్ లాగా మనం షిబోరి డిజైన్ అంటాం మనం. అటువంటి డిజైన్ తో మనం చేసినటువంటి డిజైన్ అనమాట. ఇది వచ్చి బ్రౌన్ అండ్ బిస్కెట్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్ లో 3 కలర్ కాంబినేషన్ లో మనం ఇస్తున్నామండి. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే స్టైల్లో ఉంటుంది. ఇందులో దీన్ని బార్డర్ తీసుకుంటే ఒక 3 ఇంచెస్ బార్డర్ మనం గోల్డ్ జరీ
అండ్ వైట్ జరీ ఇచ్చేటట్టు సిల్వర్ జరీతో మనం ఇస్తున్నాము. దీనిపైన రెడ్ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి. ఓకే, సో మరి దీనికి బ్లౌజ్ అండి? దీని బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్లెయిన్ ఇస్తున్నామండి. ఇలా వస్తుంది దీని బ్లౌజ్. ఓకే, సో మనం దీనికైతే పర్ఫెక్ట్ గా చక్కగా వర్క్ చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు, అలానా చేయించుకోవచ్చు. కానీ శారీ ఇలా అంటే దీని అంతా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. ఇలాంటి వాటికి మేము ప్లెయిన్ ప్రిఫర్ చేస్తామండి, ప్లెయిన్ వేయమని సజెస్ట్ చేస్తాం ఇటువంటి వాటికి. ఎందుకంటే శారీ అంతా కూడా చాలా డిజైనింగ్ ఇక్కత్ డిజైన్స్ తో ఉంది కాబట్టి మనం ఇందులో ప్లెయిన్ వేసినప్పుడే ఈ ఇక్కత్ డిజైన్ అందం అనేది ఏంటంటే మనకు కనిపిస్తుంది. అవును. సో మరి ఈ శారీ రేంజ్ ఎంత ఉంది? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3950 రూపీస్ లో మనకు వస్తుంది. వావ్, 3950. కానీ శారీ అయితే చాలా చాలా బాగుంది. అసలు ఫస్ట్ చెప్పాలంటే చాలా వెరైటీగా ఉంది, రేర్ గా. ఓకే, మన నెక్స్ట్ శారీ చూపిస్తారా? చూద్దామండి. ఇది వచ్చేసి మనకి ఇది కూడా మనకి ఏంటంటే ఇక్కత్ డిజైన్ తో వస్తుంది, కానీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సీకోతో వస్తుందండి. ఓకే, సీకో ఫ్యాబ్రిక్, కాటన్ అండ్ సిల్క్ మిక్స్డ్ క్లాత్ తో వస్తుంది. చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి ఈ క్లాత్ కూడా. నిజంగానే కాటన్ లాగానే ఉంది ఇంచుమించుగా. మనకి సీకో అంటేనే సిల్క్ కాటన్ మిక్స్ తో వస్తుంది డిజైన్. ఇది సీకో మీద వస్తుంది. ఫుల్ డిజైన్ అంతా కూడా ఇందులో మనం సారీ చూస్తే మనం చూడండి మనకి రెడ్డిష్ పింక్ అండ్ బ్లాక్ కలర్, యాష్ కలర్ షేడ్స్ తో మనకు వచ్చింది. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఏంటంటే ఈ ఇక్కత్ డిజైన్ బ్లాక్స్ లాగా మనం ఇచ్చినాం ఇందులో. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే స్టైల్లో వస్తుంది. దీని బార్డర్ వచ్చేసి చూడండి మనం ఒక 4 ఇంచెస్ బార్డర్ మనం జరీ బార్డర్ ఇచ్చాం మనం ఇందులో. రెడ్ కలర్ ఒక బ్రిక్ రెడ్ అంటాము, ఆ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి జరీ బార్డర్ అనేది ఇచ్చాం అన్నమాట. ఇది 2 సైడ్ బార్డర్ కూడా మనకి ఇదే విధంగానే వస్తుందండి. ఓకే, 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది అనమాట. ఇటువంటి సారీస్ అన్ని కూడా చూడండి మనం ఆఫీస్ వేరే వెళ్ళాలంటే కూడా ఇటువంటి సారీస్ చాలా బాగుంటుంది. సో దీని పళ్ళు అండి? దీని పళ్ళు డిజైన్ తీసే చూడండి మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ లోనే మనం ఇస్తున్నాము. ఇందులో కూడా మనం ఇక్కత్ తో ఒక లోటస్ ఫ్లవర్ డిజైనింగ్ అనేది మనం డిజైన్ చేసుకున్నాం. ఓకే, పెద్ద పెద్ద ఫ్లవర్స్ రెండు వచ్చాయి. సో ఆ బ్రిక్ రెడ్ అన్నారు కదా, దానికి ఈ కలర్ చాలా కాంప్లిమెంటింగ్ గా ఉంది అసలు, చాలా బాగుంది. సో బోర్డర్స్ కంటిన్యూ చేశారు కదా. అది మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ లో మనం ఇస్తున్నామండి. ఓకే, దీనికి బ్లౌజ్ అండి? దీని బ్లౌజ్ అండి. ఇది కూడా మనకి ఏంటంటే బ్రిక్ రెడ్ కలర్ లో ఇస్తున్నాము. దీనికి జరీ బార్డర్ ఉంటుంది. ఇటువంటి సారీస్ కి మనం చిన్న ఓన్లీ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది, నీట్ గా ఉంటుందండి. ప్లెయిన్ బ్లౌజ్ పెద్దవాళ్ళు అన్నప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా చాలా డిగ్నిఫైడ్ గా కూడా మనకి ఉంటుంది అన్నమాట. ఈ సారీ రేంజ్ ఎంత? ఈ సారీ కాస్ట్ మనకు వచ్చి 3400 రూపీస్ లో మనకు వస్తుందండి. 34. ఓకే, చాలా బాగుందండి. అంటే ఇందులో ఇక్కత్తులో కూడా బ్రైడల్ కలెక్షన్ గా కూడా యూజ్ చేయొచ్చు, అండ్ ఆఫీస్ వేర్ గా మీటింగ్స్ కి వాటికి వేసుకోవచ్చు, అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి అన్నిటికి తగ్గట్టుగా చూపెట్టారు మీరు. సో ఇక్కత్తు ఇప్పుడు చాలా చాలా ట్రెండ్ లో నడుస్తుంది. అందులో ఇక్కత్తులో ఎన్ని వెరైటీస్ చూపెట్టారు మాకు. సో మరి ఇంత మంచి కలెక్షన్ ఈ రోజు మాకు పరిచయం చేసినందుకు గాను ధన్యవాదాలు విజయ్ గారు. వెల్కమ్ మేడం. మీనా గణేష్ తమ ఇంట్లోని వ్యక్తులే కాకుండా తెలిసిన వాళ్ళు అనారోగ్యానికి గురి కావడం చూశారు. వారికి సరైన వైద్య సేవల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగడాన్ని గమనించారు. ప్రతి చిన్న చికిత్సకు, ప్రతి పరీక్షకు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి రావడం అంటే మామూలు విషయం కాదు కదా. అలాగే శస్త్రచికిత్స పూర్తయి ఇంటికి వచ్చిన వారికి కూడా ఇంటి దగ్గర వైద్య సేవల అవసరం ఉంటుంది. వీటన్నింటినీ పరిశీలించిన మీనా గణేష్ వైద్యాన్ని, సేవలను మేళవించి ఏదైనా కొత్తగా చేస్తే బాగుంటుంది అని ఆలోచించింది. వీలైనంత వరకు వైద్య సేవలను ఇంటి వద్దకే తేవాలని భావించింది. తన ఆలోచన మొదట తనకు నచ్చింది, తప్పకుండా ఆచరణలో పెట్టాలి అనుకున్నారు. అందుకోసం ముందుగా రకరకాల వైద్యులను కలిసి మాట్లాడారు. రోగులకు ఎలాంటి వైద్య సేవలు అవసరమో కనుక్కున్నారు. ఇంటికే వైద్య సేవలు అనే అంశం గురించి మరిన్ని కబుర్లు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూసిన తర్వాత. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా ఓ సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చింది. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అరుణ గారు. అరుణ గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ వంటను పరిచయం చేయబోతున్నారో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అరుణ గారు. నమస్కారం అండి. అరుణ గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఖైరతాబాద్ నుంచి వచ్చాను. ఖైరతాబాద్ నుంచి వచ్చారు. మరి ఈ రోజు మన సకులకు ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? మిక్స్డ్ వెజిటబుల్ స్పైసీ పకోడీ అండి. మిక్స్డ్ వెజిటబుల్ స్పైసీ పకోడీ. ఓకే, మరి మిక్స్డ్ వెజిటబుల్ స్పైసీ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకేనండి. ఉడకబెట్టిన బంగాళదుంపలు, శనగపిండి, ఆయిల్, వెజిటబుల్స్, ఆనియన్, ధనియాలు, జీలకర్ర, పుదీనా, పచ్చిమిర్చి, బియ్యపిండి, పుట్నాల పిండి, తినే సోడా, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, ఉప్పు, జీలకర్ర, పసుపు, కొత్తిమీర, కరివేపాకు. మిక్స్డ్ వెజిటబుల్ స్పైసీ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా. ముందు ఏం చేయాలి? ఒక బౌల్ తీసుకుందామండి. ముందు ఓకే, ముందు ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకుందాం.
అంతసేపు వరకు మనకు ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుందాం అండి. ఆయిల్ వేడి చేసుకుందాము. ఓకే. బంగాళదుంపలు ముందు స్మాష్ చేసేసుకుందాం. ఇది బౌల్ వేడైపోయిందండి, ఇందులో ఆయిల్ వేసాను. ఓకే. అంటే డీప్ ఫ్రైకి కావాల్సిన డీప్ ఫ్రైకి, అవునండి, డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్. ఇప్పుడండి మిక్స్డ్ వెజిటేబుల్స్ తీసుకుందామండి. ఇప్పుడు బంగాళదుంపలు స్మాష్ చేశాను. ఇప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్స్ తీసుకుందాం. ఓకే, మిక్స్డ్ వెజిటేబుల్స్. తర్వాత ఆనియన్ తీసుకుందామండి. కొంచెం ఆనియన్ కూడా వేసుకోవాలి. పకోడీ అంటేనే ఆనియన్ కదండి, అందుకు కొంచెం ఆనియన్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మిర్చి తీసుకుందామండి, కొంచెం వేసుకుందాం. తర్వాత పుదీనా అండి, పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా కూడా వేసుకుందాం. కొత్తిమీర వేస్తున్నానండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నారు, ఎందుకంటే స్మెల్ రావడం కోసం, మంచి వాసన రావడం కోసం అని కొత్తిమీర కూడా వేసాను. కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కొద్దిగా, అంటే 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ చాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నామండి. ఇప్పుడు జీలకర్ర ఉన్న ధనియాలు అండి, కొంచెము అప్పటికప్పుడు మనం చేసుకుందామంటే కొంచెం స్మెల్ రావడం కోసం అని కొంచెం ధనియాలు, జీలకర్ర, కొంచెం తినే సోడా అండి. తినే సోడా కూడా వేసుకున్నామండి. కొంచెము వాము అండి, పిల్లలు ఇష్టపడారు కదండి ఉట్టిగా వాము తినడానికి. మనం ఇందులో పకోడీలో వేస్తే మనకు తెలియకుండానే తినేస్తారు. సాల్ట్ అండి, ఇది సాల్ట్ వేస్తున్నాం. అంటే తగినంత, కొంచెం మంది తక్కువ తింటారు. మనం ఆల్రెడీ బాయిల్డ్ ఇది వెజిటేబుల్స్లో కొంచెం సాల్ట్ వేసాము, ఆలూలో కూడా సాల్ట్ వేసాము. చూసి సాల్ట్ వేసుకోవాలండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పసుపు అండి, ఇది పసుపు తగినంత వేస్తాం. కారం అండి, 1/2 టీ స్పూన్. ఇప్పుడు పుట్నాల పప్పు పిండి అండి, ఇది పుట్నాలతో పిండి అంటే పుట్నాలు మిక్స్ చేసి పౌడర్ చేశానండి. ఎందుకంటే స్పైసీగా వస్తుంది అన్నమాట, దాని గురించి అని ఇది చేశాను. పౌడర్ వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటుందండి. 2 స్పూన్స్ వేసుకున్నానండి. ఇది బియ్యం పిండి అండి, అంటే పుట్నాల పౌడర్ అయితే 2 స్పూన్స్ వేస్తారు, 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. అంటే పుట్నాల పౌడర్ వేసాము, అలానే శనగపిండి కూడా వేసుకున్నాము. ఇందులో ఇప్పుడు మిక్స్ చేస్తూ మనకు పిండి సరిపోయిందా లేదా చూసుకుంటూ శనగపిండి వేసుకుంటున్నాం. ఎందుకంటే ముందు ఆయిల్ వేయకుండా ఇందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి ముందు ఇవన్నీ ఇట్లా మిక్సీ చేసుకుందాం. ముందు ఇందులోనే కొంచెం అంతా ఆయిల్ వేసుకుందామండి మనము, ఎందుకంటే ఆయిల్ దానికి పట్టుకోకుండా ఉంటుంది, ప్లస్ కొంచెం విడిపోకుండా ఉంటుంది. అందుకని 1 స్పూన్ ఆయిల్ చాలండి. 1 స్పూన్ ఆయిల్ చాలు. సో అన్ని కలిపిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే, బాగా మిక్స్ చేసేస్తున్నారు. అవునండి. సో తర్వాత కొంచెం వాటర్ వేయాలి, కొంచెం అన్ని కొంచెం వాటర్ కూడా వేయాలి, కొద్దిగా వేసుకుంటే చాలండి. ఆయిల్ వేడెక్కినట్టుందండి, వేసేసుకుందామండి. మనం ఇలా చిన్నగా వేద్దాము. సో ఆల్రెడీ వేసేసారు, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. బంగారు రంగు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఓకే, మిక్స్డ్ వెజిటబుల్ స్పైసీ పకోడీ రెడీ అయిపోయింది కదా, మరి తీసేద్దామండి. ఓకే, మిక్స్డ్ వెజిటేబుల్ స్పైసీ పకోడీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఓకేనండి, మిక్స్డ్ వెజిటేబుల్ స్పైసీ పకోడీ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం.
మిక్స్డ్ వెజిటేబుల్ స్పైసీ పకోడీకి కావలసిన పదార్థాలు: జీలకర్ర, వాము, ధనియాలు, పసుపు, కారం, ఉప్పు, తినే సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, క్యాప్సికం, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఆలు, ఉల్లిపాయలు, శనగపిండి, బియ్యపిండి, పుట్నాల పొడి, ఆయిల్. మిక్స్డ్ వెజిటేబుల్ స్పైసీ పకోడీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు, ఉడికించిన వెజిటేబుల్స్ వేయాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాలు, వాము, ఉప్పు, తినే సోడా, పసుపు, కారం, పుట్నాల పొడి, శనగపిండి, బియ్యపిండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి ముద్దలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి వేడైన తర్వాత ఈ మిశ్రమాన్ని పకోడీలా వేసి బాగా ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన మిక్స్డ్ వెజిటేబుల్ స్పైసీ పకోడీ రెడీ. మిక్స్డ్ వెజిటేబుల్ స్పైసీ పకోడీ కావాల్సిన పదార్థాలు, తయారు చేయ విధానం చూసాం కదా, మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుందండి, చాలా క్రిస్పీగా ఉంది, అలాగే స్పైసీగా కూడా ఉంది. సో మామూలు పకోడీలా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంత మంచి వంటను పరిచయం చేసినందుకు ప్రజ్ఞా సారీస్ కుక్కట్పల్లి దిల్సుఖ్ నగర్ వారి గిఫ్ట్ వౌచర్ మీకోసం. చూసారు కదా సక్రు, మిక్స్డ్ వెజిటబుల్ స్పైసీ పకోడీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా వెరైటీ వంటకాలు తెలిస్తే వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. 040-2355-6540 నెంబర్ కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే. మీనా గణేష్ ముందుగా ప్రధాన ఆసుపత్రులతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. రోగులకు ఇంటికి వచ్చి వైద్యం చేసే విషయం గురించి అవగాహన కల్పించారు. అవసరమైన నిధులు సమకూర్చుకున్నారు. సిబ్బందిని నియమించుకొని వారికి శిక్షణ ఇప్పించారు. వైద్య రంగానికి సంబంధించిన కొత్త కొత్త పరికరాలు, పరీక్షా విధానాలు, నూతన శస్త్రచికిత్సా విధానాలపై అవగాహన పెంచుకున్నారు. దీనికంతటికీ మొత్తం 6 నెలల సమయం పట్టింది. తర్వాత తన లక్ష్యం అయిన వెంటనే వైద్య సేవలు అందించే విధంగా పోర్టియో మెడికల్ సంస్థను మొదలుపెట్టారు. ముఖ్యంగా వైద్యులను, పరికరాలను, రోగులను చూసుకునే సిబ్బందిని ఇంటికే పంపించేవారు. ఎన్నో రకాల వ్యాధులతో బాధపడే వారికి ఈ సంస్థ ఇంటి దగ్గరే వైద్యం అందిస్తుంది. ఆపరేషన్లు అయిన వారికి, పక్షవాతం వచ్చిన వారికి ఫిజియోథెరపీ, రక్త పరీక్షలు, గుండె పరీక్షలు వంటివి ఈ సంస్థ సభ్యులు ఇంటి దగ్గరే నిర్వహిస్తారు. మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. మహిళలకు ఏ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయో మనకు తెలియజేయడానికి కోవా ఇండియా డైరెక్టర్ శ్రీమతి సౌదామిని గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆవిడని అడిగి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే ప్రవీణ. ఎలా ఉన్నారండి? మంచిగున్నామా. మరి మా సకుల కోసం ఇవాళ స్వయం ఉపాధికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారు? నేను ఈరోజు మినీ ఫ్లోర్ మిల్ ఓకే అనే సబ్జెక్ట్ని మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫ్లోర్ మిల్స్ అంటే పిండి మర, వెట్ అండ్ డ్రై రెండు కలిపి చేసుకోవడానికి. అది వెరీ మచ్ సూటబుల్ ఫర్ ఉమెన్. సో ఇవి ఎక్కడైనా కూడా ఏ కాలనీలో పెట్టుకోవచ్చు, ఆర్ ఎనీ చిన్నపాటి విలేజ్ కానీ టౌన్ కానీ ఇందులో దీన్ని పెట్టుకోవడం చాలా వీలుగా ఉంటుంది. మ్యామ్, మరి దీనికి సంబంధించి ట్రైనింగ్ కానీ, అంటే ట్రైనింగ్ తీసుకునే పీరియడ్ కానీ, దానికి సంబంధించిన ఫీజు కానీ ఎక్కడ దొరుకుతుంది, ఎంత ఫీజు కట్టాల్సి వస్తుంది చెప్తారా? కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా అదొక సంస్థ. దాంట్లో మేము అన్ని ట్రైనింగ్స్ ఇస్తుంటాం. దీనికోసం చదువు అవసరం లేదు, నీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు. అయితే దాన్ని మనం ఎలా బిజినెస్ చేసుకోవాలి అనే దాని మీద ట్రైనింగ్ ఇస్తుంటాం మేము. ఈ బిజినెస్ కి కావాల్సిన ట్రైనింగ్ 45 days అండి. దానికి ఖర్చు కూడా నామినల్ ఫీజ్ 3000 అలా మేము వసూలు చేస్తుంటాము ఈ 45 రోజులకు. దాంట్లో ఎక్కువగా ఏమి అంటే నువ్వు అసలు బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకుంటావు అనేది ఇక్కడ మెయిన్గా చెప్తాం. ఒక 15 days వరకు అదే ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలి అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది?
దానికి మిషనరీ ఇన్వెస్ట్మెంట్ 10 lakhs వరకు అవుతుంది. ఓకే. కానీ వర్కింగ్ క్యాపిటల్ మళ్ళీ అగైన్ ఒక 5 lakhs వరకు పెట్టుకోవాలి. ఒకసారి అంటే ఒక ఇంట్లో కానీ లేకపోతే తన ఏదైనా ఒక రెంటెడ్ ప్రెమిసెస్లో కానీ ఒక 600 SFT ఉంటే సరిపోతుంది దీన్ని సెటప్ చేసుకోవడానికి. దాంట్లో ఇంకా మెయిన్గా దానికి హెల్పర్స్, ఎంప్లాయీస్ అండ్ మెయిన్ స్కిల్డ్ పర్సన్ దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అనేవాడు. ఇవాళ రేపు కంప్యూటరైజ్డ్ ఎవ్రీథింగ్, ఆర్డర్స్ కూడా కంప్యూటర్ ఇప్పుడు మా జరుగుతున్నాయి అలాగా. సో నాకు పలానా ఇంత అమౌంట్ కావాలి, ఇన్ని కావాలి అని అట్లాంటివన్నీ కూడా దొరుకుతుంటాయి. సో కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ కూడా ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. మ్యామ్, ఈ బిజినెస్కి కావాల్సిన మిషనరీ అంతా ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది? మీరేమైనా దీనికి హెల్ప్ చేస్తారా? మిషనరీ బాలనగర్, సనత్ నగర్లో కూడా దొరికిపోతుందండి హైదరాబాద్లో. హెల్ప్ చేయడం అంటే మీరు ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళని మీరు పర్టికులర్గా ఈ బిజినెస్ పెడుతున్నాము అని అడిగితే వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ పీరియడ్లో పిలిపిస్తాము. మ్యామ్, ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మహిళగా చాలా కష్టాలు ఎదురవుతాయి, కానీ ఒక మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఆవిడకి ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటారా? రైట్ ఫ్రమ్ ద ట్రైనింగ్ మేము సపోర్ట్గానే ఉంటామమ్మా. ఒకసారి స్టార్ట్ చేస్తే ఇది ఫుడ్ ఇండస్ట్రీ, దీంట్లో పెద్దగా ప్రాబ్లం ఉండదు మహిళలకి. ఎందుకంటే దాని ఎండ్ యూజర్స్ కూడా చాలా మటుకు మహిళలే. కాబట్టి మనము ముందుగానే మార్కెటింగ్లో హెల్ప్ చేయొచ్చు. మేమే ఆర్డర్ చేసేస్తుంటాము అండ్ మా ఎగ్జిబిషన్స్లో వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తాము, టీవీ కవరేజెస్ ఇప్పిస్తుంటాము. అంతేకాకుండా ఇప్పుడు హోటల్స్, సూపర్ మార్కెట్స్కి అట్లాంటి వాటికి కూడా టైఅప్స్ పెట్టి ఇస్తుంటాము. సో దానివల్ల వాళ్ళకి ఈజీ అవుతుంటుంది, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. మ్యామ్, చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో ఉండి అంటే ఖాళీగా ఉండకుండా నేను కూడా ఏదో ఒక వర్క్ చేయాలి అనుకుంటుంటారు. సో వాళ్ళకి ఎలా బిజినెస్ చేయాలో తెలీదు, అంటే ఏ వర్క్ చేయాలో కూడా వాళ్ళకి ఐడియా ఉండదు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం మీ సంస్థకి రావాలంటే మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని వివరాలు మా సభ్యులకు షేర్ చేసుకుంటారా? 10 years బ్యాక్ మేము కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని స్టార్ట్ చేసామండి. సో ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మేము మొత్తం దేశమంతా విస్తరించాము. మాకు 8 చాప్టర్స్ ఉన్నాయి. కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, ఆంధ్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈ ప్లేస్లలో అంతా కూడా మా అసోసియేషన్స్ ఉన్నారు, మాకు మెంబర్స్ కూడా ఉన్నారు. సో మేము ఎప్పటికీ అనౌన్స్ చేస్తూ ఉంటాము. మేము ఎక్కువగా రూరల్ ఏరియాని కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇన్ఛార్జెస్ ఉంటారు మాకు. సో మీరు ఏమైనా కావాలి అనుకుంటే కోవి వెబ్సైట్ని కానీ ఆయా చాప్టర్స్ని కానీ కనుక్కుంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈడిపిస్ ట్రైనింగ్స్, గవర్నమెంట్ ట్రైనింగ్స్, నిమ్స్మెప్ ట్రైనింగ్స్, ఎంఎస్ఎంఈ త్రూ ట్రైనింగ్స్ మేము చాలా చేస్తూ ఉంటాము. సో దాంట్లో వాళ్ళకు సూటబుల్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ట్రైనింగ్ని తీసుకోవాలి. అదిగాక బిగినర్స్ అనుకోండి, ఏం తెలియని వాళ్ళు ఈడిపి ఎంటర్‌ప్రెన్యూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. సో అది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆ ట్రైనింగ్ కూడా 45 days ఉంటుంది. దాంట్లో చాలా మట్టుకు నీవేంటి అనేది తెలిసిపోతుంది. నీ హెల్త్, నీ స్ట్రెంగ్త్, అట్లాంటివన్నీ కూడా అందులో తెలిసిపోతుంటుంది. సో మీకు ఇష్టమైన ఏరియా దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకునే వీలు ఉంటుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన సబ్జెక్ట్ని అంతా కూడా ఆన్లైన్లో సెర్చ్ చేసి మీరు ట్రైనింగ్ తీసుకున్నారనుకోండి, మీకు ఇంకా కూడా సపోర్ట్ తోటి మహిళలు అనుకోకుండా ఈ ట్రైనింగ్లో ఒక అమ్మాయికి ఇంకో అమ్మాయి తోడవుతుంది. సో ఒక అమ్మాయికి ప్రొక్యూర్మెంట్ చేతన అవుతుంది, ఇంకో అమ్మాయికి మార్కెటింగ్ చేతన అవుతుంది, ఇంకో అమ్మాయి ప్రొడక్షన్ చూసుకోగలుగుతుంది. సో ఇలా కొంతమంది కలిసి అక్కడికక్కడే సెటప్ చేసుకుందాం అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇట్లాంటివి చాలా ఫెయిల్యూర్స్ కూడా విన్నాం మేము ఇంతకు ముందు. కాకపోతే దానికోసం మేము ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఏంటి అంటే ఫెయిల్యూర్ కాకుండా ఉండాలంటే ఒకరి దాంట్లో ఇంకొకరు ఇన్వాల్వ్ అవ్వద్దు. సో దానికి ఒక ఇన్ఛార్జ్, ఈ ముగ్గురికి కలిపి ఒక ఇన్ఛార్జ్ని పెట్టుకోవడం, సో టైమింగ్స్ని మెయింటైన్ చేయడం, ఇలా కలిసిమెలిసిగా చేసుకుంటూ వెళ్తుంటే లైఫ్ లాంగ్ ఇది నిలబడుతుందండి. మ్యామ్, ఈ బిజినెస్ ట్రైనింగ్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి అన్నదాన్ని మా సకుల కోసం చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే. పోర్చియో మెడికల్ సంస్థ సభ్యులు కేవలం వైద్య పరీక్షలు మాత్రమే కాకుండా ఇళ్ల దగ్గర రోగులకు సహాయకులుగా కూడా ఉంటారు. పిల్లలకు, పెద్దలకు సంరక్షకులుగా ఉంటారు. ఈ సంస్థ వైద్యానికి సంబంధించిన ఈసీజీ, వీల్ చైర్, మల్టీపారా మానిటర్ వంటి పరికరాలను అద్దెకు ఇస్తుంది.
మీనా గణేష్ ప్రారంభించిన పోర్ట్ మెడికల్ ఇప్పుడు 24 ప్రాంతాలకు విస్తరించింది. నారాయణ, కొలంబియా ఏషియా, ఇండో అమెరికన్ క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద ఆసుపత్రులతో కలిసి పనిచేస్తుంది. రోజుకు సగటున 2,000 మందికి వైద్య సేవల్ని అందిస్తుంది. దేశవ్యాప్తంగా 40,000 మంది ఈ సంస్థ నుంచి వైద్యాన్ని పొందుతున్నారు. ఏమైనా ఒక్క ఆలోచన జీవితాన్నే మార్చివేస్తుంది అంటే ఇదే కదా. ఆలోచన, ఆచరణ ఉంటే ఏదైనా సాధ్యమే అనడానికి మీనా గణేష్ ఓ ప్రత్యక్ష ఉదాహరణ. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512. మా ఫోన్ నెంబర్ 040-2355-6540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.